హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే డిజిటల్ అకాడమీ. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో మనము అండ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీ, కోస్ట్ గార్డ్, సిఏఎస్, బిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇలా ప్రతిదానికి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాము మన యొక్క ఛానల్లో. డైలీ కూడా అయితే మీరైతే ఫాలో అవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది, ఈ యొక్క క్లాసెస్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఎట్లాగడా కూడా అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు చెప్పేటువంటి క్లాసెస్ లో మనకి ఏంటంటే సింప్లిఫికేషన్ అయితే మనకైతే చాప్టర్ అయితే రన్ అవుతుంది. సో కాబట్టి మీకు ఎంతకంటే ముందుగా అంటే ఈ క్లాస్ కంటే ముందుగా ఒక క్లాస్ అయితే చెప్పడం జరిగింది. ఆ యొక్క క్లాస్ ది లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి క్లాస్ ఏదైతే ఇవాళ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందు అయితే నేనైతే నిన్న మీకైతే ఒక హోంవర్క్ అయితే ఇచ్చాను. సో అది ఏం హోంవర్క్ అని అంటే చూడండి. సో అండర్ రూట్ ఆఫ్ అండ్ 7 + 3√5 ఓకే ప్లస్ అయిపోయింది ఓకే అండ్ ఇంటూ 7 - 3√5 ఇది మీకైతే చేయమని అయితే నేనైతే ప్రాబ్లం అయితే ఇచ్చేసాను. సో ఈ మోడల్ లో మనం అయితే డిస్కస్ చేయలేదు ఓకే నిన్న. సో మనం ఇప్పుడైతే డిస్కస్ చేస్తాను అట్లయితే. ఇప్పుడు ఇదైతే ఒకసారి అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. రిమైనింగ్ ఒక 3 ఇచ్చేసాను, బట్ ఆల్రెడీ అయితే వాటి బేస్ మీద అయితే చెప్పడం జరిగింది. సో ఇదైతే ఒకసారి చూడండి. సో ఏ విధంగా చేయాలంటే అండర్ రూట్ ఆఫ్ a + b ఇంటూ a - b ఇలా ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే a² - b² అని రాస్తాం. ఓకే ఏమని రాస్తాం? a² - b² అని రాస్తాం అనమాట. సో ఇక్కడ a అంటే 7 అనమాట. సో b అని అంటే మనకి 3√5 అవుతుంది. ఓకే అంటే a² అని అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? a + b అంటే ఇక్కడ a అంటే 7, a = 7 రాసుకోండి ఇక్కడ. సో ఇక్కడ a = 7, సో b = 3√5 ఓకే. సో b = 3√5 రాశాను. సో ఇక్కడ ఏం అవుతుంది మనకి? a² - b² అవుతుంది. అంటే 7² - 3√5² అవుతుంది. ఓకే సో క్లియర్? ఓకే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ అండర్ రూట్ 7² ఎంత మనకి 49 అవుతుంది. ఓకే ఇది ఒకసారి చూడండి. మనకి ఇక్కడ దీన్ని సింప్లిఫికేషన్ ఇక్కడ చేస్తున్నాను. 3√5² అని అంటే మనకి 3² అండ్ ఓకే 3² అన్నమాట. సో 3² అంటే మనకి డివైడ్ అవుతుంది కదా. ఓకే మనకి ఇక్కడే చేసేద్దాం. సో ఓకే √5² అవుతుంది. ఓకే రాసుకోవచ్చు అట్లా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ 3² అంటే 9 × 5 అయితే సో 45 అవుతుంది అనమాట. ఓకే ఏమవుతుంది? 45 అవుతుంది. సో ఆ 45 డైరెక్ట్ ఇక్కడ 45 అని రాస్తున్నాను. సో 45 నుంచి ఓకే సో 49 నుంచి 45 తీసేసి మనకి ఎంత అవుతుందంటే 4 ఉంటుంది అనమాట. 4 అంటే మనం ఏం రాసుకుంటాము? 2 అని రాస్తాము. ఎందుకు రాసుకుంటామని అంటే ఒకవేళ 2² స్క్వేర్ ఓకే 2² అంటే 4 కదా. స్క్వేర్స్ రావాలి మనకి. స్క్వేర్ రూట్ కి క్యాన్సిల్ అవుతే అప్పుడు ఎంత అవుతుంది? మనకి 2 వస్తుంది. అదే 2 ఇక్కడ రాసేసాను. ఓకే సో అలా అనమాట. సో చాలా ఈజీ. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో కాబట్టి మీరైతే అండ్ ఇదైతే ఒకసారి అయితే నోట్ చేసుకోండి. ఇది మనకి అండ్ నిన్నటి హోంవర్క్ ఇచ్చేసాను నేను. ఓకే నా హోంవర్క్ చేయకపోతే వాళ్ళు ఇది రాసుకోండి, చేసిన వాళ్ళైతే నో ప్రాబ్లం. ఓకే సో ఇది ఒకసారి అయితే నోట్ చేసుకోండి. సో ఎందుకంటే మనకి ఇది ప్రీవియస్ లో వచ్చింది ఒకసారి. ఓకే ఎప్పుడు వచ్చిందంటే మనకి అండ్ ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఆర్మీలో. ఓకే సో ఆర్మీలోనే వచ్చింది అనమాట. ట్రేడ్స్మెన్ లో వచ్చింది. ఓకే ట్రేడ్స్మెన్ లో ఒకసారి అయితే వచ్చింది. సో మనకి జీడీలో కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే కాబట్టి ఒకసారి అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే చాలా ఈజీ క్వశ్చన్ అండ్ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ ఇది. ఓకే సో సింప్లిఫికేషన్ లో మనకి ఇది ఒక మెయిన్ క్వశ్చన్ అనమాట. ఈ టైప్ ఆఫ్ లో చాలా వస్తుంటాయి మనకి ప్రాబ్లమేటిక్. ఓకే a + b² a - b² a³ - b³ a² - b². సో ఇలా అయితే చాలా వస్తుంటాయి. సో వాటన్నిటిలో కూడా మనం ఫేస్ చేస్తాము. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ కూడా సో రావాలి మనకి. ఓకే సో ఆ ప్రాబ్లమ్స్ రావాలంటే ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఓకే అవన్నీ కూడా మీకు వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడైతే మీరు అయిపోయింది కదా. సో నెక్స్ట్ క్లాస్ అయితే వాటి క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్యూబ్స్ అయితే చూడండి. ఫస్ట్ 1 క్యూబ్ వచ్చేసి 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216. అదేవిధంగా 7 క్యూబ్ వచ్చేసి 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000, 11 క్యూబ్ 1221, 12 క్యూబ్ 1727, 13 క్యూబ్ 2197. ఓకే 13 క్యూబ్ వచ్చేసి మనకి ఇక్కడ రాస్తున్నాను చూడండి. అండ్ 13 క్యూబ్ వచ్చేసి 2197 అనమాట. ఓకే సో ఇది 13 క్యూబ్ ది. సో ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకే 13 క్యూబ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 14 క్యూబ్ వచ్చేసి 2744, 15 క్యూబ్ వచ్చేసి 335 ఓకే 3375 అనమాట. అయితే మనకి ఇక్కడ మేజర్ గా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనకి 20 క్యూబ్స్ అనేది ఈజీగా రావాలి, 30 స్క్వేర్స్ అనేది రావాలి మనకి. ఓకే మినిమం 20 క్యూబ్ అయితే రావాలి. మనం ఇక్కడ 15 వరకు అయితే మేజర్ గా అయితే ఇక్కడైతే తీసుకుంటాము. ఓకే మీకైతే 20 రావాల్సి ఉంటుంది. ఓకే సో ఎంత లేదు అనుకున్నాను నేనైతే స్టార్టింగ్ క్లాస్ చెప్పాను. మినిమం 15 అయితే నేర్చుకోండి. ఓకే మాక్సిమం 20 దానికైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతకంటే ఎక్కువ అయితే ట్రై చేయండి. ఓకే 15 అయితే కనీసం రావాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క మన సింప్లిఫికేషన్ లో మనం తొందరగా క్యాల్కులేషన్ చేయాలి అనుకుంటే. ఓకే ఎక్కడ కూడా మన షార్ట్ కట్ కానీ టిప్స్ ఇటువంటి
వాటి కంటే మనం ఇక్కడ క్యూబ్స్ స్క్వేర్స్ నేర్చుకుంటే మనం డైరెక్ట్ చేయడానికి వీలు ఉంటుంది అనమాట. ఓకే, మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా పక్కన వేరే వాడికి ట్రై చేస్తానంటే కుదరదు. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. 100% పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, డిస్క్రిప్షన్ ఇచ్చేసాను లింక్ ఆల్రెడీ. ఓకే, అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ముందుగా మనకి స్క్వేర్స్ అనేది ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్స్ అనేది గుర్తుంచుకోవాలి మనం. ఓకే, సో మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని అంటారు. ఓకే, సో అది ఎట్లా ఇస్తారంటే ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్. సో క్యూబ్ రూట్ ఆఫ్ అని ఇచ్చేసి మనకి ఏ విధంగా ఇస్తారంటే 3375 అంటారు. ఓకే, సో దీని యొక్క క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, ఇది మనకి ఆర్మీలో, అదేవిధంగా మనకి బ్యాంకింగ్ సంబంధించినటువంటి వాటిలో సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ వీళ్ళ పారామిలిటరీ సంబంధించినట్టు కావచ్చు, ఇంకా బ్యాంకింగ్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి అన్ని ట్రేడ్లలో ఇటువంటి క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి మనకి. ఓకే, సో ఖచ్చితంగా ఇటువంటి వాటిని మనం అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. ఈజీ మనకి. మనం ఏం చేస్తాం ఇప్పుడు మనకి ఏంటంటే ప్రాబ్లమేటిక్ చేసుకుంటా పోతాం. సో అప్పుడు మనకి ఏంటంటే చాలా 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 తలకాయ నొప్పి అవుతుంది. సో అది పెద్ద మనకి అండ్ టైం వేస్ట్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది మనకి? రాకపోతే అనిపిస్తుంది, వస్తే కాదు రాకపోతే అనిపిస్తుంది అనమాట. కాబట్టి నేను ఖచ్చితంగా వీటిని అయితే నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. ఏ విధంగా చేయాలి ప్రాబ్లం? ఓకే, తెలిస్తే చాలా సింపుల్. ఓకే, తెలియకపోతేనే కష్టం అవుతుంది. మరి ఏ విధంగా చేయాలి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ఒకటి చెప్తాను చూడండి. మీరైతే జాగ్రత్తగా ఇదైతే గమనించాలి. నేను చెప్పేది వింటే ఈజీగా అయిపోతుంది. ఓకే, విత్ ఇన్ మనకి 1 or 2 seconds లో మనం చేయగలుగుతాం ప్రాక్టీస్ ఉంటే. ఓకే, సో ప్రాక్టీస్ లేకపోతే ఇంకా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, మనం అసలు రాదన్న ధీమాలో ఉంటాం. ఓకే, ఎనీవే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను చెప్పేది అయితే కేర్ఫుల్ గా వినండి. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ అండ్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడైనా యూనిట్ ప్లేస్ లో ఉంది చూసారా, ఇచ్చినటువంటి ఏ నెంబర్ అయినా కావచ్చు. అది 4 నెంబర్స్ ఏ ఉండొచ్చు, 4 digits ఏ ఉండొచ్చు, 5 digits ఏ ఉండొచ్చు, 100 digits ఏ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కానీ లాస్ట్ నెంబర్ ఉంది చూసారా, లాస్ట్ నెంబర్ కి మనం అయితే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, సో లాస్ట్ నెంబర్ అంటే యూనిట్ ప్లేస్ లో మనకి ఖచ్చితంగా ఒకవేళ 2 ఉంటే, ఓకే 2 ఉంటే మనం ఏం చేస్తామంటే 8 పెట్టేసేయండి. ఓకే, 8 ఉంటే 2 పెట్టేసేయండి. ఓకే, 2 ఉంటే 8 తీసుకోవాలి, 8 ఉంటే 2 తీసుకోవాలి. ఓకే, అది మనకి మేజర్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో మనకి తెలిసే ప్రాబ్లం లేదు. మనకి ఇదివరకు మనకి ఎప్పుడైనా మనం విన్నాము తెలుసుకున్నాం అని అంటే ప్రాబ్లం లేదు. మళ్ళీ వినండి, మీకు రీజన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 3 ఉండాలి అనుకోండి. 3 ఉంటే మనకి 7 వస్తుంది, 7 ఉంటే 3 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండ్ 3 ఉంది అనుకోండి, ఇక్కడ మనకి 7 వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 2 ఉంది అనుకోండి, ఇక్కడ 8 వచ్చేస్తుంది. 8 ఉంటే 2 వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకి 5 ఉంది. ఓకే, అంటే వీటి తప్ప, ఈ నెంబర్స్ తప్ప రిమైనింగ్ ఏ నెంబర్స్ వచ్చినా కానీ సేమ్ యాస్టిక్ అవే నెంబర్స్ ఉంటాయి. యూనిట్ ప్లేస్ లో మనకి ఏ డిజిట్ అయితే ఉందో అదే డిజిట్ ఉంటుంది. ఓకే, ఓకే మనకి ఇక్కడ 5 ఉంది కాబట్టి మనం ఏ విధంగా అంటే మనకి ఇక్కడ 5 చేస్తాం. ఓకే, 5 వేస్తాం అనమాట. కేవలం మనకి 2 వచ్చినప్పుడు 8 వస్తుంది, 8 వచ్చినప్పుడు 2 వస్తుంది, 3 వచ్చినప్పుడు 7 వస్తుంది, 7 వచ్చినప్పుడు 3 వస్తుంది. అంతే ఇక. ఓకే, రిమైనింగ్ అన్ని డిజిట్స్ లో అంటే రిమైనింగ్ అన్ని నెంబర్స్ లలో మనం ఏం తీసుకుంటాం అంటే విల్ బి క్యారీ అండ్ సేమ్ నెంబర్. ఓకే, సో మనకి ఏంటంటే సేమ్ నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 తీసుకున్నాను. ఒకవేళ 2 కానీ 3 కానీ ఉంది అనుకుంటే నెంబర్ చేంజ్ చేసేవాడిని. ఓకే, ఇక్కడ లేదు కదా, సో కాబట్టి సేమ్ నెంబర్ తీసుకున్నాను. ఓకే, బాగానే ఉంది. ఓకే, ఎప్పుడైనా మనము ఈ యొక్క ఏదైతే మనము ఖచ్చితంగా ఈ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు ఒక సింపుల్ టిప్ అంటే సింపుల్ లాజిక్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అది ప్రాసెస్ అని కాదు, మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఒకసారి చెప్తా చూడండి. ఓకే, ఎప్పుడైనా మనం స్క్వేర్స్ చేసేటప్పుడు మనం ఏం చేసుకున్నాము అని అంటే ఇచ్చిన నెంబర్ ఏదైతే ఇది ఉంది చూసారా, సో ఇది 33375 ఉంది. ఓకే, ఒకవేళ స్క్వేర్స్ చేయాల్సి వస్తే మనం ఏం చేస్తాం, 2 digits తీసుకున్నాం. ఓకే, సో కానీ ఇక్కడ మనకి క్యూబ్ చేస్తున్నాం అనమాట. ఓకే, క్యూబ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ 3 digits తీసుకుంటాం. ఓకే, 3 తీసుకుంటాం. ఓకే, సో మనకి 3 అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటాము. ఓకే, సో ఇక్కడ 1 అనేది సో ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 4 ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు ఇక్కడ మనకి 5 ఉన్నాయి అనుకోండి, లేదంటే 3 3 7 5 1 ఉంది అనుకోండి, అప్పుడు ఏ విధంగా తీసుకుంటాం, అప్పుడు 3 తీసుకుంటాము. రిమైనింగ్ 2 మెంబర్స్ అనేది మిగిలిపోతాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి ఇంకో నెంబర్ ఉంది అనుకోండి, అప్పుడు కూడా అంతే తీసుకుంటాము. ఫస్ట్ 3 తీసుకుంటాము, రిమైనింగ్ అని కూడా వస్తాయి. ఇక్కడ ఎంతైనా ఉండనివ్వండి, ఇక్కడ ఎంతైనా ఉండనివ్వండి, అది మనకి సంబంధం లేదు. ఓకే, సో క్యాజువల్ గా మీకు ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి అర్థం అవ్వడం కోసం కొంచెం వివరంగా చెప్తున్నాను. మీరు కూడా వివరంగా అండ్ క్లారిటీగా వినండి. సో ఫస్ట్ చూడండి, మనం ఏం చేసామంటే 3 నెంబర్స్ ని మనము సపరేట్ చేసుకున్నాము. ఓకే, ఇలా సపరేట్ చేసిన తర్వాతకి ఇక్కడ మనం చెప్పాను నేను. ఓకే, మనకి యూనిట్ ప్లేస్ లో మనకి ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ తీసుకుంటాం అనేసి. ఓకే, సో ఇక్కడ 5 నెంబర్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, 5 తీసుకున్నాను. ఓకే, బాగానే ఉంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి క్యూబ్స్ అనేది మనకు ఖచ్చితంగా వచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ ఉన్నటువంటి నెంబరు ఏ క్యూబ్ కి దగ్గరలో ఉంది అంటే అది చూడాలి మనం. ఏ క్యూబ్ కి దగ్గరలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 నెంబర్ ఉంది, ఇక్కడ 1 క్యూబ్ అంటే మనకి ఎంత 1 అవుతుంది.
2 క్యూబ్ అంటే ఎంత మనకి 8 అవుతుంది. సో 2 క్యూబ్ అంటే మనకి 8 అవుతుంది అని అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ని క్రాస్ అయిపోతుంది. ఓకే, అంటే మనకి క్రాస్ అయిపోతుంది, ఎక్కువ అవుతుంది కాబట్టి మనం దీనిని తీసుకోకూడదు. సో మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకోకూడదు అంటే మనకి ఈ నెంబర్ ని తీసుకోవాలి, అంటే 1 క్యూబే తీసుకోవాలి, అంటే మనకి 1 అనమాట. సో ఇక్కడ 1 తీసుకుంటే ఏమవుతుంది మనకి 15 క్యూబ్ అనమాట. ఆన్సర్ ఏమవుతుంది మనకి 15 క్యూబ్. మీకు అర్థమైందా లేదా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో చెప్తాను బట్ వేరే ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. ఓకే, సో వేరే ఎగ్జాంపుల్ అనేది మనం ఒకసారి అయితే వినాల్సి ఉంటుంది. సో అదేంటి అనేది చూద్దాం ఒకసారి. సో చూడండి 1 2 1 6 7 తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనం క్యూబ్స్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 3 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని సపరేట్ చేశాను. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ లో చూడండి 7 ఉంది. 7 ఉంటే నేనేం చెప్పాను, ఇక్కడ 3 తీసుకోవాలి. 7 ఉంటే 3 తీసుకోవాలి, 3 ఉంటే 7 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 7 ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను 3 తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ 7 ఉంది కాబట్టి 3 అయితే తీసుకున్నాను. సో 3 అంటే రాసేసాను. సో ఇక్కడ చూడండి మనకి 12 ఉంది కదా. సో 12 ఉంది అంటే ఈ యొక్క 12 నెంబర్ అనేది ఏ యొక్క క్యూబ్ కి మనకి దగ్గరలో ఉంది. ఓకే, ఏ యొక్క క్యూబ్ కి దగ్గరలో ఉందని చూడండి మనం ఒకసారి. ఓకే, 12 అంటే మనకి అంటే 1 క్యూబ్ అంటే ఎంత 1, 2 క్యూబ్ అంటే 8, ఆ తర్వాత 3 క్యూబ్ అంటే 27. ఓకే, 27 అంటే ఎక్స్ట్రా అవుతుంది మళ్ళా. ఇది 2 క్యూబ్ కదా, సో 2 క్యూబ్ కాబట్టి సో 8 అనమాట. సో అంటే మనకి ఇక్కడ 2 వస్తుంది. ఇది 2. ఓకే, 2 క్యూబ్. ఓకే, ఇది దీని ఆన్సర్ అవుతుంది. ఓకే, 23 క్యూబ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకసారి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లారిటీగానే మీకైతే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మనం ఒకసారి. ఓకే, ఇంకా వేరే క్యూబ్స్ అనేది ఇంకా నెంబర్స్ చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఒకసారి ఇది చూసుకుంటే మనకి ఎంత అయింది 15 క్యూబ్ అయింది. ఓకే, ఇది 15 క్యూబ్ అనమాట. సో ఇంకా వేరే నెంబర్ తీసుకున్నాం. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి క్యూబ్ రూట్ ఆఫ్ అండ్ ఎంత తీసుకున్నాం అంటే కొంచెం హయ్యర్ నెంబర్ తీసుకున్నాం. ఓకే, 140,608. ఓకే, ఇది తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏదైతే ఇచ్చిన నెంబర్స్ మనం ఏం చేసుకుంటాము 140,608 అని రాసుకున్నాము. సో ఫస్ట్ 3 డిజిట్స్ ఏంటంటే సపరేట్ చేసాము. ఇక్కడ లాస్ట్ ఏముంది 8 ఉంది. 8 ఉంటే మనం ఏమని రాసుకోమని చెప్పాము, ఇక్కడ 2 ఉంది కదా, 2 కి 8 రాసుకుంటాం, 8 కి 2 రాసుకుంటాం, అంటే ఇక్కడ 8 ఉంది కాబట్టి 2 రాసాము. ఓకే, బాగానే ఉంది. ఓకే, వెరీ గుడ్, నైస్. సో ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ 140 ఉంది అనమాట. 140 అనేది ఏ యొక్క మన క్యూబ్ కి ఏ క్యూబ్ కి దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ అది. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యూబ్ అంటే ఎంత అవుతుంది మనకి 125 అవుతుంది 5 క్యూబ్ అంటే. ఓకే, సో మనకి నెక్స్ట్ 6 క్యూబ్ అంటే ఎంత అవుతుంది 216 అవుతుంది. ఓకే, 6 క్యూబ్ అనేది మనకి 216 అవుతుంది, అంటే మనకి ఇది ఎక్స్ట్రా అవుతుంది 6 క్యూబ్ అనేది, అంటే మనకి 5 క్యూబ్ అనమాట. సో కాబట్టి 5 క్యూబ్ లో వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 5 అవుతుంది. సో 52 క్యూబ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. సో మాక్సిమం అయితే అర్థమైపోతుంది. సో ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ని బేస్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కి కానీ 2 తప్ప 2 వచ్చింది అనుకోండి 8 అయితే పెట్టుకుంటాము, 3 వస్తే 7 అయితే తీసుకుంటాము, 7 వస్తే 3 తీసుకుంటాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి 7 నెంబర్స్ కాకుండా వేరే నెంబర్స్ ఏమైనా వచ్చినా కానీ 1 కానీ లేదంటే మనకి 5 కానీ లేదంటే 6 కానీ లేదంటే 4 కానీ ఈ నెంబర్స్ ఏమొచ్చినా కానీ 0 కానీ, సో ఈ నెంబర్స్ ఏమొచ్చినా కానీ సేమ్ అదే విధంగా అవే ఉంచుకుంటాం అనమాట. మీరు ఎంతటి నెంబర్ ఇచ్చినా కానీ దాని యొక్క క్యూబ్ రూట్ అనేది అయితే మనం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి 2985985 అనేది పెద్ద నెంబర్ ఇది. ఓకే, దీని యొక్క క్యూబ్ రూట్ కనుక్కుంటాం. ఓకే, సో ఘనమూలం అంటాం. సో దీని యొక్క క్యూబ్ రూట్ అనేది కనుక మనకు ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏ విధంగా చేయాలి. ఓకే, సో ఏ విధంగా చేయాలి అనేది అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఇది ఉందో చూసారా, సో ఇది ఒకసారి చూడండి. సో 2985984 అని ఉంది. ఓకే, ఇది అండ్ చూడండి క్రాస్ పోతుంది. ఓకే, అండ్ చూద్దాం ఇది. సో ఇచ్చిన ఏదైతే నెంబర్ ఉందో సో దాన్ని అయితే యాజ్ గా నేనైతే కింద అయితే రాసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్లెక్సిబుల్ గా ఈజీగా అర్థం అవ్వడం కోసం అనేసి ఇట్లా అయితే రాస్తున్నాను. సో ఇలా రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ 3 డిజిట్స్ ఏదైతే ఉన్నాయో సో అయితే సైడ్ కి అయితే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పాను ఇక్కడ 4 వచ్చింది. 4 వచ్చినప్పుడు మనం ఎంత రాస్తాము అని అంటే మనకి ఎగ్జాక్ట్లీ 4 ఉంటుంది. ఓకే, మనం 2 వచ్చినప్పుడు 8 అయితే రాస్తాము, 8 వచ్చినప్పుడు 2 అయితే రాస్తాము, 3 వచ్చినప్పుడు 7 అయితే రాస్తాము, 7 వచ్చినప్పుడు 3 అయితే రాస్తాము. బట్ కాకపోతే ఇక్కడ 4 విల్ బి ఎంత అవుతుంది, 4 అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ 4 కి 4 రాసుకున్నాం. మనకి ఇక్కడ 2985 అని ఉంది చూసారా. సో ఈ 2985 అనేది మనకి పర్ఫెక్ట్ మనకి క్యూబ్ అనేది దేనికి దగ్గరలో ఉంది, నియరెస్ట్ క్యూబ్ అనేది ఏంటి మనకి. ఓకే, 2985 అనేది మనకి ఎగ్జాక్ట్లీగా మనకైతే
15 క్యూబ్స్ అయితే మనకైతే సింపుల్ గా రావాలి. 15 వచ్చేసి మనకి ఏంటంటే అంటే ఫర్దర్ గా మనకి ఏదైతే ఉంటాయో అవైతే మనకి ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ చేయడానికి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట 15 వచ్చేసి. ఓకే, అంటే 2985 అనేది మనకి ఏ యొక్క క్యూబ్ కి దగ్గరలో ఉంది అనేది మనకి తెలియాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 14 క్యూబ్ అంటే ఎంత మనకి ఆల్రెడీ ఇక్కడ రాశాను నీకు. ఓకే, 2744 అనేసి. ఓకే, 2744 అంటే మనకి 15 క్యూబ్ మినిమం వస్తాయి. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ ఏదైనా కానీ ఈజీగా చేస్తాం. ఓకే, అంటే 2744 అనేది మనకి 14 అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ 15 అయితే ఎంత అవుతుంది మనకి 3375 అవుతుంది అనమాట. అంటే 15 అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి 15 తీసుకోవద్దు, మనం 14 తీసుకోవాలి. అంటే మనకి 14 క్యూబ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలా ప్రతిదీ ఏదైనా కానీ ఈజీగా అయితే మనం అయితే క్యాలిక్యులేషన్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి 14 క్యూబ్ వాల్యూ ఎంత. ఓకే, మనం ఏం చేస్తాము జనరల్ గా అంటే 14 ఇంటూ 14 ఇట్లా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో లేదంటే మనకి 14 అనేది మనకి స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేసి స్క్వేర్ ఇంటూ మళ్ళీ అంటే 14 చేస్తాం, ఇలా ఇంటూ చేస్తాం. ఓకే, సో ఇలా మనకి తెలిసిన ప్రాసెస్ అది, ఎందుకంటే మనకి మల్టిప్లికేషన్ చాలా లాంగ్ ప్రాసెస్ అది. ఓకే, సో ఒకవేళ మనకి 14 క్యూబ్ అని అంటే ఎంత మనం చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 41 క్యూబ్ వచ్చేసి మనకి ఈ విధంగా. ఓకే, 41 క్యూబ్ వేస్తున్నాను. ఓకే, దీని యొక్క వాల్యూ చెప్పాలి. అంటే 14 క్యూబ్ 41 క్యూబ్ అంటే నేను ఏంటంటే రివర్స్ లో రాసుకున్నాను అంతే. అంటే దీని యొక్క ఇప్పుడు మనం చేసేటువంటి ప్రాసెస్ కానీ దీని యొక్క ఇప్పుడు మనం చేసేటువంటి ప్రాసెస్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మనకి ఏ విధంగా ఉంటుందంటే మనం అయితే ఈజీగా చేయవచ్చు, ఐడెంటిఫై చేయవచ్చు. అది ఏ విధంగా అనేది చూద్దాం. ఇప్పుడు మనకి ముందుగా ఇప్పుడు నేను చెప్పేటట్టు క్లారిటీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 14 క్యూబ్ వస్తే మీరు ఏ విధంగా చేస్తారని అంటే మనకి 13 క్యూబ్ వచ్చినా చేస్తారు మీరు, తర్వాతకి 12 క్యూబ్ ఇవ్వండి, తర్వాత 17 ఇవ్వండి, అలా మనకి ఎంత అయినా ఇవ్వండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 19 క్యూబ్ ఇవ్వండి. ఓకే, మనకి ఇలా ఏవి ఇచ్చినా కానీ మనం అయితే ఈజీగా అయితే చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో అవి ఏందనే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ 41 క్యూబ్ ఉంది అంటే మీరు 51 క్యూబ్ ఇచ్చి ఇస్తారు, 61 క్యూబ్ చేస్తారు, 71 చేస్తారు, 91 చేస్తారు. ఇలా ప్రతిదీ అయితే మీరైతే ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో ఎప్పుడు మనకి అంటే ఇది ఎప్పుడైతే మనం నేర్చుకుంటాం అప్పుడు చేస్తాం. ఓకే, అండ్ తర్వాతకి మనకి ఎప్పుడైతే 1 తోటి స్టార్ట్ అయింది అండ్ 1 తోటి ఎండ్ అయినప్పుడు దీని యొక్క ప్రాసెస్ ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకే, బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ 2 నెంబర్స్ ఉంటాయి, 22 క్యూబ్ అండ్ తర్వాతకి 44 క్యూబ్ తర్వాతకి 88 క్యూబ్, ఇలా సేమ్ నెంబర్స్ ఉంటాయి చూసారా. సో వీటిని ఏ విధంగా చేయాలనేది కూడా మనం అయితే తెలుసుకుంటాం. ఓకే, అండ్ తర్వాతకి మనకి డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి ఒక్కోసారి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ నెంబర్స్ అంటే ఎంత ఉంటాయంటే మనకి 32 క్యూబ్. ఓకే, దీన్ని అడుగుతారు. సో అప్పుడు మనం ఏ విధంగా చేయాలి. తర్వాతకి 43 క్యూబ్. సో ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ కదా, 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, సేమ్ నెంబర్స్ లేదు. ఇక్కడ 44 ఉంటే మన దానికి ప్రాసెస్ వేరే ఉంటుంది. లేదంటే ఇక్కడ 1 ఉన్నా ఇక్కడ 1 ఉన్నా కానీ దాని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వేరే విధంగా ఉంటుంది. అంటే మనకి 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. సో ఒకటి ఏంటంటే సేమ్ నెంబర్స్ ఉంటాయి అనమాట. సో ఒకటితో స్టార్టింగ్ విత్ 1, ఎండింగ్ విత్ 1, తర్వాత డిఫరెంట్ ఆఫ్ నెంబర్స్. ఓకే, మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ విత్ 1 నెంబర్స్. ఓకే, దీని యొక్క ప్రాసెస్ అయితే తెలుసుకున్నాం. ఇక్కడ మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఒకటి అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి ఇక్కడ 14 క్యూబ్ ఉంది, దీని యొక్క వాల్యూ ఎంత మనకి వస్తుంది అనేది చూడాలన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే 14 క్యూబ్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే 1 తోటి స్టార్ట్ అయింది. 1 తోటి స్టార్ట్ అయితే మనం ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చాలా జాగ్రత్త చెప్తాను. మీరు ఖచ్చితంగా కేర్ఫుల్ గా వినండి. ఇది నేర్చుకున్న తర్వాతకి మీరైతే మిగతావన్నీ కూడా ఈజీగా ఫటాఫటా చేస్తారు. 15 చేస్తారు, 17, 18, 19 ఇలా అయితే ప్రతిదీ అయితే మీరే చేస్తారనమాట. సో ఈ విధంగానే చూద్దాం ఒకసారి క్లారిటీగా. సో 14 క్యూబ్ ఉంది. ఓకే, సో ఇదంతా మొత్తం కూడా మనం అయితే ప్రాబ్లమాటిక్స్ ఎన్ని అయిపోయిన తర్వాత మీకు అయితే మాక్ టెస్ట్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినాలి, అన్ని మీరే చేయగలగాలి. ఒక పీడిఎఫ్ అయితే 600 ప్లస్. ఓకే, 600 ప్లస్ అయితే క్వశ్చన్స్ అయితే మీకు ఉంటాయి అనమాట. సో అనేది నేనైతే మోడల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత 600 ప్లస్ అనేది మీ పీడిఎఫ్ లో ఇస్తేస్తాము. సో అవన్నీ కూడా మీరే ప్రాక్టీస్ చేయాలి. సో ఏ విధంగా చేయాలి, మాకైతే ఏ విధంగా తెలుస్తుంది అనేది మేమే చెప్తాము. ఓకే, సో అది నెక్స్ట్ చూద్దాం, డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ వింటేనే మీకు అయితే ఉంటుంది, బేసిక్స్ అనేది రావాలి మనకు. అప్పుడే కూడా మనం ఏంటంటే సింప్లిఫికేషన్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను, ఎవరు చెప్పారు, ఇక్కడ నేర్చుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిజిటల్ అకాడమీ అన్నాం అనుకోండి. అంటే మనకి ఇక్కడ ఏం నేర్చుకోకూడదు, ఏమి కూడా వదిలిపెట్టకూడదు అన్నట్టుగా ఉండాలి. మనం కూడా ఇది వదిలిపెట్టామనే విధంగా అయితే ఉండకూడదు, ప్రతిదీ అయితే నేర్చుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఏది నేర్చుకున్నా కానీ ఏంటంటే మనకి అన్ని కూడా అయితే కలిసి వస్తాయి. అంటే మన క్లాసెస్ మొత్తం కూడా వింటే క్లారిటీ అర్థమైపోతుంది మీకు. సో ఇది ఇక్కడ చూడండి, మనకి స్టార్టింగ్ విత్ 1 అని ఉంది చూసారా. సో అప్పుడు మనం సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చూసుకున్నట్లయితే ఫస్ట్ 1 ఉంది కదా. సో 1 క్యూబ్ ఎంత అవుతుంది మీకు, 1 అవుతుంది. ఓకే, బాగానే ఉంది. సో తర్వాత 4 ఉంది చూసారా. 4 క్యూబ్ ఎంత అవుతుంది మీకు, 64 అవుతుంది. ఓకే, ఇది బాగానే ఉంది. ఓకే, 1 క్యూబ్ 1 అవుతుంది, 4 క్యూబ్ 64 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి 4 ఉంది చూసారా. ఇక్కడ ఫస్ట్ యూనిట్ ప్లేస్ లో 4 ఉంది సార్. 4 కి 4 పెట్టేశాను. 4 స్క్వేర్ ఎంత మనకి 16. ఓకే, అంటే 16 పెట్టేశాను.
అంటే ఇక్కడ చూడండి 1 కి 1 పెట్టేశాను, 4 కి 4 పెట్టాను, 4 కి 16, 4 కి 64. ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే అండ్ ఫస్ట్ ఇది ఇట్ లాస్ట్ నెంబర్ అండ్ ఇట్ లాస్ట్ నెంబర్ తీసేయండి. ఓకే, సో అవి మనకి పక్క పెట్టేసేయండి. దాన్ని కూడా మనకి మిడిల్ నెంబర్స్ మనకి ఏవైతే ఉన్నాయో మిడిల్ నెంబర్స్ ఉన్నటువంటి వాటిని డబుల్ చేస్తాం అనమాట. ఓకే, ఇట్ లాస్ట్ వాటిని మనం ఏం కూడా టచ్ చేయకూడదు. ఇక్కడ 4 చూసారా, 4 కి డబుల్ ఏమవుతుంది మనకి ఇక్కడ 8 అవుతుంది. ఓకే, బాగానే ఉంది. అంటే 16 కి డబుల్ ఏమవుతుంది మనకి 32 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే జస్ట్ ఎడిషన్ చేస్తాము. ఎడిషన్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది చూడండి. సో ముందుగా మనకి ఇక్కడ 64 అని ఉంది చూస్తారా, ఈ యొక్క ఎడిషన్ అనేది మనకి అండ్ యూనిట్ ప్లేస్ ఏదైతే ఉందో అదే నెంబర్ తీసుకోవాలి మనకి ఇక్కడ. ఓకే, అండ్ లాస్ట్ లో వచ్చేసి యూనిట్ ప్లేస్ ఏదైతే ఉందో అదే తీస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 64 ఉంది కదా, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 కి 4 తీసుకున్నాము. ఇక్కడ మనకి నెంబర్ ఎంత ఉంది కానీ ఇక్కడ యాడ్ చేయకూడదు, 6 అనమాట. ఓవరాల్ గా మనకి 6 యాడ్ చేస్తాము. ఓకే, ఓవరాల్ గా యాడ్ చేస్తాము. ఇప్పుడు 16 ప్లస్ 32 ఎంత అవుతుంది, 48 ప్లస్ 6 ఎంత అవుతుంది మనకి మొత్తంగా వచ్చేసి 54 అవుతుంది అనమాట. 54 వచ్చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే 4 అనేది ఇక్కడ వేస్తాను, 5 అనేది ఇక్కడ వేస్తాను. ఓకే, ఇక్కడ మనకి 5 ప్లస్ 4 ప్లస్ 8 ఎంత అవుతుంది, మొత్తం కూడా మనకి 17 అవుతుంది. 17 అయితే నేను 1 ఇక్కడ వేస్తాను, 7 ఇక్కడ వచ్చేసి ఇక్కడ వేస్తాను. ఓకే, 1 ప్లస్ 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఇక్కడ చూసారా, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది అంటే 2744 అనేది దీని యొక్క క్యూబ్ వాల్యూ. ఓకే, సో ఒకసారి అయితే మళ్ళీ గమనించండి, మీకు ఇంకొకటి చెప్తే మీకు అయితే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం అయితే చెప్తాను నేను. ఇప్పుడు 14 తీసుకున్నాం కదా, మన తర్వాత 16 డిస్కస్ చేద్దాం. ఓకే, సో చూసినట్లయితే ఇది నోట్ చేసుకోండి. ఓకే, అండ్ ప్రాసెస్ ఏం లేదు, ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఉన్నటువంటిది ఇక్కడైతే తీసుకున్నాను. ఇక్కడ 6 అనేది రిమైనింగ్ ఉంది, 6 వచ్చేసి ఇక్కడ యాడ్ చేశాను. 6 యాడ్ చేసిన తర్వాత అండ్ 16 ప్లస్ 13 ప్లస్ 32 ప్లస్ 6 అనమాట. యాడ్ చేస్తే మనకి వచ్చేది 54 వచ్చింది. 5 నెంబర్ అనేది ఇక్కడ వేసుకున్నాను. తర్వాత 1 కూడా యాడ్ చేస్తే నాకు 17 వచ్చింది. 17 వచ్చేసి 1 అనేది ఇక్కడ తీసుకున్నాను. 1 ఓకే, అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 2 అయింది అనమాట. 1 ప్లస్ 1 2 అయింది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ కనుక వెళ్ళినట్లయితే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 16 క్యూబ్ డిస్కస్ చేద్దాం. ఓకే, మనం ఇందాక 14 చూసాము, ఎందుకు ఇప్పుడు ఏంటంటే 16 చేద్దాం అనమాట. మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం చిన్న నెంబర్ తీసుకొని చెప్తున్నాను. సో మనకి ఈజీగానే ఉంటుంది. ఓకే, ప్రాబ్లం ఏం కూడా ఉండదు. సో అక్కడ కనుక చూడండి స్టార్టింగ్ ఇప్పుడు మనకి ఏదైనా క్యూబ్ చేస్తున్నాం అనుకోండి, స్టార్టింగ్ ఎంతో చూడండి, స్టార్ట్ అయింది మనకి 1 తోటి స్టార్ట్ అయిపోయింది. 1 తోటి స్టార్ట్ అయిపోయిందంటే మనం ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ 1 ఉంది కదా, సో 1 క్యూబ్ ఎంత 1 అనమాట. అండ్ 6 క్యూబ్ ఎంత మనకి 216 అంటే క్యూబ్స్ అనేది రావాలని చెప్పాను కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, 6 ఎంత 6 క్యూబ్ వచ్చేసి 216 అనమాట. ఓకే, బాగానే ఉంది. సో 6 కి 6 వేసుకున్నాను ఇక్కడ సెకండ్ తో. సో 6 కి 6 వేసుకున్నాను. అండ్ 6 స్క్వేర్ అంటే ఎంత మనకి 36. ఓకే, 36. ఇక్కడ ఉన్నటువంటి ఓకే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అనేది మనకి అంటే తీసేసేయండి. ఓకే, వాటిని మనం ఇక్కడ పెద్దగా పట్టించుకోము వాటికి. సో మనం ఏం చేయాలి, మిడిల్ లో ఉన్నటువంటి నెంబర్స్ ని మనం ఏం చేయాలంటే డబుల్ చేయాలి. మిడిల్ లో ఉన్నటువంటి నెంబర్స్ ఏమి ఉన్నాయి మనకి, ఇక్కడ 6 ఉంది. 6 ని డబుల్ చేస్తే మనకి ఎంత 12 అనమాట. ఓకే, 6 అంటే మల్టిపుల్ చేయకూడదు, ఇక్కడ డబుల్ చేయాలి. ఓకే, 6 ఉంది కాబట్టి మనకి 12 చేస్తాము. ఇక్కడ ఏం చేస్తామంటే 36 ఉంది, డబుల్ చేస్తాము. డబుల్ చేస్తే ఎంత అవుతుంది అంటే మనకి 72 అవుతుంది. సో ఉన్నటువంటి నెంబర్ ని మనం ఏంటంటే ఎడిషన్ చేస్తాము. ఎడిషన్ ఏ విధంగా చేస్తాము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ప్లేస్ లో ఇక్కడ ఏముంది మనకి, ఇందాక 6 ఉంది. ఓకే, ఇందాక మనకి ఏంటంటే యూనిట్ ప్లేస్ లో ఉన్నటువంటి 4 నెంబర్ కి అయితే 4 తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 యాడ్ చేసి 6 అనేది ఇక్కడ తీసుకున్నాము. ఓకే, అండ్ 6 విల్ బి క్యారీ 6 అనేది తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఎంత ఉంటుంది, ఇంకా 21 ఉంటుంది. ఓకే, 21 ఉంటుంది. 21 ఏం చేస్తామంటే ఇక్కడ యాడ్ చేస్తాము. ఓకే, 21 ని యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే 21 ప్లస్ 36 ప్లస్ 72. ఓకే, 70 ప్లస్ 30 100 మొత్తం కూడా వచ్చేసి మనకి 129 అవుతుంది అనమాట. ఓకే, 129 అయినప్పుడు నేను ఏం చేస్తానంటే 9 అనేది ఇక్కడ వేసుకుంటాను. సో 129 అవుతుంది. సో 129 అయినప్పుడు నేను చేస్తానంటే 12 ఓన్లీ 1 డిజిట్ లాస్ట్ డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ 129 అయింది అనుకోండి, లాస్ట్ డిజిట్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాను 12 నెంబర్ ని ఇక్కడ అడిషన్ చేస్తాను. ఓకే, 12 నెంబర్ ఇక్కడ యాడ్ చేస్తాను. అప్పుడు 12 ఓకే ఎంత అవుతుంది మనకి అండ్ 24 అవుతుంది అనమాట. ఓకే, 24 ప్లస్ 6 ఎంత అవుతుంది మనకి 30 అవుతుంది. 30 లో మనకి ఏం చేస్తానంటే ఇప్పుడు 30 అవుతుంది కదా, 30 లో లాస్ట్ కి ఎంత ఉంది మనకి 0 ఉంది కదా, 0 ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ 3 వేస్తున్నమాట. ఓకే, సో మీకు అర్థం అవడం కోసం ఇట్లా రఫ్ గా చెప్పేస్తున్నాను అక్కడ. సో ఇక్కడ మనకి 3 ప్లస్ 1 ఎంత అవుతుంది 4 అవుతుంది. ఓకే, సో అంత అనమాట 4096 అనేది మనకి ఓకే ఏదైతే 16 క్యూబ్ అనమాట. 16 క్యూబ్ యొక్క వాల్యూ ఎంత మనకి 4096 అనేది అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఎప్పుడు అని అంటే మనకి స్టార్టింగ్ విత్ 1 తోటి స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మనకి 4096 అనేది వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఇలా కాకుండా మనకి వేరే మోడల్స్ ఉంటాయి. ఇంకా మీరు ఏం చేస్తారంటే 17 క్యూబ్. ఓకే, ఇది హోంవర్క్. ఇది 19 క్యూబ్,
ఇవన్నీ చేయాలి మీరు ఇక. ఓకే, 18 క్యూబ్ 19 క్యూబ్ ఇవన్నీ చేస్తేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా మీకు అర్థమైపోయింది, నోట్ చేసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మిగిలినట్టు ఒక 1 డిజిట్ అనేది సేమ్ యాడ్ చేసి ఇక్కడ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి 21 మిగిలితే 21 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసాము. సో యాడ్ చేసామని కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వాటిని యాడ్ చేసాం, మనకి వచ్చేది 129 వచ్చింది. 9 ఇక్కడ తీసుకున్నాను, 12 ఇక్కడ యాడ్ చేశాను, మళ్ళీ 12 వచ్చేసి మళ్ళీ యాడ్ చేసేస్తే నాకు 30 వచ్చింది. 3 ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, సో మళ్ళీ 3 + 1 ఎంత 4 అయింది. ఓకే, ఈ విధంగా అనమాట. సో మనకి ఇదంతా 1 మెథడ్, ఇది ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ 41 క్యూబ్ అంటే మనకి ఏ విధంగా చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏం చేసాం మనము, అండ్ 1 ఉంది అనుకోండి, 1 క్యూబ్ వేసుకున్నాము. ఇక్కడ చూడండి మనకి 4 ఉంది కదా సార్, 4 ఉంది కాబట్టి మనకి 4 క్యూబ్ అంటే ఎంత 4 స్క్వేర్ అని అంటే మనకి 16. సో 4 క్యూబ్ అంటే 64 వేసాను. సో నెక్స్ట్ ఇక్కడ 1 క్యూబ్ ఉంది, 1 ఉంది. 1 అంటే 1 క్యూబ్ ఎంత 1 వస్తుంది. ఓకే, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది సార్, 4 ని ఏమని రాస్తాం అంటే మనకి 4 స్క్వేర్ 16 రాస్తాము. తర్వాత మనకి 4 కి 4 పెట్టేస్తాము. ఇందాక ఏం చేసాము రివర్స్ లో. ఓకే, ఇందాక ఉన్నదానికి మనకి 14 కి ఏమని రాసుకున్నాము, దానికైతే కొంచెం రివర్స్ లో అనమాట. ఓకే, 14 కి అయితే మనం ఏం చేస్తాము 1 అని పెట్టేస్తాము, 4 అని పెట్టేస్తాము, 16 అని పెట్టేస్తాము, తర్వాత 64 అని ఇలా పెట్టేస్తాము. సో ఇప్పుడు ఉన్న దానికి ఏంటంటే ఆపోజిట్ లో. ఓకే, సో ఇలా అవుతుంది అనమాట. అంటే మనం ఏంటంటే కొంచెం రివర్స్ లో రాస్తాం అనమాట. సో ఇక్కడ సేమ్ గా మెథడ్ వచ్చేసి మనకైతే సేమ్ గా ఉంటుంది. ఓకే, అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ దాని అయితే మనకి పక్కన పెట్టేసేయండి. 16 ని డబల్ చేసి ఎంత వస్తుంది మనకి 32 వస్తుంది. అండ్ 4 ని డబల్ చేసి మనకి ఎంత వస్తుంది 8 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిషన్ చేయండి. 1 కి 1, సో 8 వచ్చి 8 + 4 ఎంత మనకి 12 వస్తుంది. 12 అంటే 1 ఇక్కడ పెట్టేసి ఇక్కడ వేస్తున్నాను. 16 + 32, 32 + 1 ఎంత అవుతుంది మనకి, అండ్ మొత్తం కూడా 49 అవుతుంది. ఓకే, 4 ఇక్కడ పెట్టేస్తున్నాను, 9 ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, 9 ఇక్కడ పెట్టేసి మనకి 64 + 4 ఎంత అవుతుంది మనకి 68 అవుతుంది. ఓకే, 68 అవుతుంది. అంటే 6921 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎంత 6891. ఓకే, సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది మనకి 41. ఇప్పుడు ఇందాక మనం ఏంటంటే 16 చేసాము, ఇందాక 16 క్యూబ్ చేసాము. ఇప్పుడు ఏంటంటే 61 క్యూబ్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇంకా మనకి కొంచెం అర్థం అవ్వడం కోసం చూడండి, 61 క్యూబ్ అయితే ఉండడం జరిగింది మనకి ఇక్కడ. ఓకే, ఎండింగ్ విత్ ఎంత ఉంది 1 ఉంది. సో 1 ఉన్నప్పుడు మనకి ఏ విధంగా చేయాలి ఇప్పుడే డిస్కస్ చేసాం కదా, ఆ యొక్క ప్రాసెస్ అనేది. ఫస్ట్ ఇక్కడ చూడండి 6 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామనంటే ఇక్కడ 6 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ గా చూడండి 6 ఉంది. ఓకే, 6 ఉంది అంటే 6 క్యూబ్ చేస్తాం ఇక్కడ. అంటే మనకి 6 క్యూబ్ అంటే ఎంత మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ 216 అనమాట. ఓకే, ఎంత 216. అండ్ నెక్స్ట్ తర్వాత 6 స్క్వేర్ ఎంత మనకి 36. తర్వాత 6. ఓకే, తర్వాత 1 కి 1 అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టేసాము. పెట్టేసిన తర్వాత లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ తీసేసాము. తర్వాత మిడిల్ లో ఉన్నటువంటి నెంబర్స్ ఏం చేస్తాము అంటే డబుల్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ 36 ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది మనకి 72 అవుతుంది. సో 6 ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది మనకి 12 అవుతుంది. సో తర్వాత ఎంత 1 కి 1. ఓకే, 16 ప్లస్ సారీ మనకి 12 + 6 ఎంత అవుతుంది మనకి 18 అవుతుంది. సో 8 ఇక్కడ పెట్టేసాను, 1 ఇక్కడ యాడ్ చేశాను. సో అదే విధంగా 36 + 72 + 1 ఎంత అవుతుంది మనకి ఏంటంటే 109 అవుతుంది. సో లాస్ట్ కి 9 అనేది ఇక్కడ వేస్తున్నాను. సో ఇక్కడ 109 కాబట్టి నేను వేస్తున్నానంటే 10 ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో 10 ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఏంటంటే 216 కి మనకి 10 యాడ్ చేస్తే మనకి 226 అవుతుంది. ఓకే, 226 అవుతుంది కాబట్టి మనకి 26981 అనేది మనకి 61 క్యూబ్ యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, చాలా చాలా సింపుల్. ఇది మనకి మ్యాథమెటికల్ గా కొంచెం ఈజీ ఉంటే క్యాలిక్యులేషన్ ఇది కూడా మనకైతే తొందరలోనే అయిపోతుంది. ఓకే, ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు. మనకి చాలా మంది కూడా చెప్తే వినే ఉంటారు, కానీ చెప్తే వినడం వేరే, మనకి వచ్చిన దాన్ని ఏదైతే తెలిసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం వేరే అనమాట. ఎప్పుడైతే మనం మనకి ఇంకా బ్రీఫ్ గా ప్రాక్టీస్ చేస్తామో మీరేం చేస్తారని అంటే 71 ప్రాక్టీస్ చేయండి. ఓకే, 81 చేయండి, 91 చేయండి, ఇలా అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఎప్పుడైతే మనం అయితే ప్రాక్టీస్ చేస్తామో మనకైతే ఈజీగా అవుతుంది అన్నమాట ప్రతిదీ కూడా. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో మీరైతే ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా వస్తాయి. ఓకే, క్యూబ్స్ లో ఇంకైతే నేను ఎక్కువ బ్రీఫ్ గా చెప్పదలుచుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే మనకి ఇంకా అండ్ మనకి సింప్లిఫికేషన్ లో మన ప్రాబ్లమేటిక్ అప్పుడు కూడా డిస్కస్ చేస్తాము. సో అందుకంటే మీకైతే తెలియాలి, ప్రాసెస్ తెలిస్తే ఆ మెథడ్ అనేది తెలిస్తే ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే మనం ఇందాక ఏం చేసామంటే 61 డిస్కస్ చేసాము, అదేవిధంగా 16 డిస్కస్ చేసామంటే స్టార్టింగ్ విత్ 1 ఎండింగ్ విత్ 1 ఈ రెండు కూడా డిస్కస్ అయిపోయాయి మనకి. ఓకే, సో ఇప్పుడు సేమ్ నెంబర్ ఉన్నటువంటి డిస్కస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 44 ఎంత, 55 ఎంత, 66 ఎంత. సో ఇలా ప్రతిదీ ఏంటంటే మనం అయితే చేయగలగాలి. వీటన్నిటిలో క్యూబ్స్ అయితే మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో ఇలా ప్రతిదీ అయితే చూసుకున్న దాంట్లో ఇక్కడ మన థర్డ్ మోడల్ అనమాట. సో ఇప్పుడు మనకి థర్డ్ మోడల్ కూడా మనకి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 66 క్యూబ్ అండ్ ప్లస్ వచ్చేసి 77
క్యూబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లస్ 0.0 అండ్ 77 క్యూబ్ ఇలా అడుగుతారు అనమాట. మనకి ఇలా అడిగినప్పుడు మనకి ఏంటంటే ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకుంటాలి. ఓకే, సో అలా విధంగా మనకి ఏంటంటే ఈజీగా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకి అండ్ ఆన్సర్ అనేది వెంటనే రావడం జరుగుతుంది. సో ప్రతిదైతే మీరైతే క్లారిటీగా వినండి. ఓకే, ఆ మోడల్ ఇస్తుంటారు మనకి. ఓకే, సో కాబట్టి చూసినట్లయితే చూడండి ఇక్కడ మేజర్ గా 44 క్యూబ్. ఓకే, 44 క్యూబ్ ఎంత మనకి వాల్యూ అనేది తెలుసుకోవాలి. సో అది ఏ విధంగానంటే సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 4 ఉంది. ఓకే, 4 క్యూబ్ ఎంత మనకి అని అంటే 64 అవుతుంది. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 4 క్యూబ్ ఎంత 64, నెక్స్ట్ 4 క్యూబ్ ఎంత 64, నెక్స్ట్ 4 క్యూబ్ ఎంత 64. ఇదే సింపుల్, మనకి రాయడం వస్తే సరిపోతుంది అంతే. అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ రెండు కూడా అయితే మనకైతే అవసరం లేదు. అండ్ మిడిల్ లో ఉన్నటువంటి రెండు నెంబర్స్ అయితే మనం డబుల్ చేస్తాం. అంటే 64 ఉంది, ఇక్కడ ఏం చేస్తామంటే 128 64 ని డబుల్ చేస్తే 128, 64 డబుల్ చేస్తే 128. ఇంకేముంది ఇక మొత్తం కూడా ఎడిషన్ చేయడమే. ఓకే, అండ్ లాస్ట్ 64 ఉంది అంటే 4 ఉంది అనమాట. 4 ఒకటి డిజిట్స్ అనేది ఇక్కడ రాస్తాము, ఇక్కడ 4 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడ అండ్ 64 ప్లస్ 4, ఓకే సారీ ఇక్కడ 6 యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 6 అయితే యాడ్ చేస్తాం. ఓకే, అంటే 64 ప్లస్ 6 ఎంత మనకి అండ్ 70 అనమాట. 70 ప్లస్ 120 అయితే ఎంత అవుతుంది మనకి 198 అవుతుంది. సో 8 అనేది ఇక్కడ వేస్తున్నాను. సో ఇక్కడ 119 కాబట్టి 19 అనేది ఇక్కడ వేసాను అనమాట. అంటే 128 ప్లస్ 19 ప్లస్ 64 ఎంత అవుతుంది అంటే మనకి 211 అవుతుంది అనమాట. ఓకే, అంటే 21 అనేది ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, ఇక్కడ 21 ప్లస్ 64 ఎంత అవుతుంది అంటే 5 ఇక్కడ 85 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అంటే 8518 వరకు అనేది 184. ఓకే, 85184 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనం అయితే చేయొచ్చు అనమాట. ఇలా ప్రతిదీ కూడా అయితే మనం అయితే ఏ విధంగానైనా కానీ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే ఇక్కడ మనకి 44 అంటే 55 అంటే డబుల్ నెంబర్స్ ఏదైనా ఉన్నా కానీ సో మనం అయితే ఈజీగా చేయవచ్చు. ఇది ప్రాసెస్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ ప్రాసెస్ ద్వారా మీరైతే క్లారిటీగా ఏం లేదు. ఇక్కడ ఏదైతుంది 55 ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గా 125 వేస్తాము. ఇక్కడ డబుల్ నెంబర్స్ ఏదైతే లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ తీసేసామో డబుల్ నెంబర్స్ 125 కి అండ్ డబుల్ నెంబర్స్ ఎంత ఉంటుంది అనేది వేసుకొని అయితే ఇక్కడ వేసుకొని తర్వాత అడిషన్ అయితే చేస్తాం అనమాట. చాలా సింపుల్ అనమాట. సో చాలా ఈజీ, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోట్ చేసుకోండి. ఓకే, చేసుకుండాలా మీరు వింటూ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి మనం ఎంతసేపు డిస్కస్ చేసింది ఏంటంటే 14 క్యూబ్ అని, అలా విధంగా మనకి 41 క్యూబ్ అని, అదే విధంగా మనకి ఇట్లా వచ్చేసి మనకి ఇక్కడ 44 క్యూబ్ అని ఇలా డిస్కస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం డిఫరెంట్ నెంబర్ తోటి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 34 క్యూబ్ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ 26 క్యూబ్ అని. ఇదంతా కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఒకసారి అయితే డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయేటువంటి నెంబర్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అయితే వినండి. సో వీటి బేస్ చేసుకుని అయితే చాలా సార్లు మనకైతే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆర్మీ అండ్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఇలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26 క్యూబ్ ప్లస్ 34 క్యూబ్ అనేది ఇలా ఇచ్చేసి మనకి ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, డిఫరెంట్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాం 26 అరే బాగానే ఉంది, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. 26 × 26 × 26 చేసి 34 × 34 × 34 చేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇది అంతా చాలా అండ్ టైం టేకన్ ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. సో మనం ఇటువంటి అప్పుడే మనం ఏంటంటే ఇటువంటి లాజిక్స్ అనేది మనకి తెలిస్తే కొంచెం గుర్తుంటే మనకైతే ఈజీగా ఒక మార్క్ అనేది వస్తుంది. మనకి జాబ్ లో గెటింగ్ కావడానికి అండ్ తొందరగా ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఓకే, ఎనివే మనం ఇక్కడ చూసుకున్నాం. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 26 క్యూబ్ అనేది తీసుకుంటాం. ఓకే, 26 క్యూబ్ అనేది మనకి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనంటే ఇక్కడ చూడండి, చెప్పేది జాగ్రత్తగా వినాలి దీనికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది చూసారా, 2 మనకి 2 క్యూబ్ ఎంత అవుతుంది అంటే మనకి 8 అవుతుంది. ఓకే, సో 2 క్యూబ్ ఎంత 8 అన్నమాట. మరి 6 క్యూబ్ ఎంత అవుతుంది మనకి అని అంటే 216 అవుతుంది. ఓకే, 216 ఇక్కడ ఆల్రెడీ మనకి తెలుసు. ఓకే, క్యూబ్స్ అన్ని రావాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ చూడండి 2 6 ఉంది చూసారా, ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెకండ్ ప్లేస్ ని 2² × 6. ఓకే, ఇలా రాసుకోవాలన్నమాట. అంటే 2² అంటే ఎంత 4 × 6 ఎంత. ఓకే, 4 × 6 ఎంత మనకి 24 అనమాట. ఓకే, 24 వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ నెంబర్ రావడం కోసం మనం ఏం రాయాలంటే అంటే 6² × 2 అనమాట. ఏముంది నెక్స్ట్ ఇక్కడ మనకి 2 ఉంది. అంటే 64 అంటే ఎంత మనకి 36 అనమాట. ఓకే, 6² అంటే 36, 36 × 2 అంటే 72 అనమాట. ఓకే, నెంబర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఉన్నటువంటి ఈ నెంబర్స్ వస్తే చాలు మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సేమ్ ప్రాసెస్. అండ్ ఫస్ట్ నెంబర్ ని అండ్ లాస్ట్ నెంబర్ అయితే తీసివేసేయండి. దాన్ని అయితే మీరైతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మిడిల్ లో ఉన్నటువంటి నెంబర్స్ ని ప్రతిదీ కూడా ఏంటంటే డబుల్ చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 24² ఉంది చూసారా, దీని ఏం చేస్తామంటే మనకి 48
చేస్తాం, డబుల్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ 72 ఉంది చూసారా, 72 ని డబుల్ చేస్తే ఎంత వస్తుంది మనకి 144 అవుతుంది. ఓకే, దీన్ని మొత్తం కూడా మనం ఏం చేస్తాం అంటే ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అనేది ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 ఉంది కదా, 6 ఉంది కాబట్టి మనకైతే ఇక్కడ 6 వేస్తాము. ఓకే, బాగానే ఉంది. రిమైనింగ్ కూడా వచ్చేసి మనకి 21 ఉంది. 21 ఏం చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ 21 వేస్తాము. ఓకే, సో ఇక్కడ 21 ఇచ్చి యాడ్ చేసుకుంటే మనకి సేమ్ ఇందాక మనకి అండ్ 14 కానీ 41 కానీ అంటే మన ఏ విధంగా మనకి సేమ్ నెంబర్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ విధంగా అయితే మనం ఎడిషన్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా అయితే ఎడిషన్ చేస్తాము. బట్ సేమ్ ప్రాసెస్ వచ్చేది ఇక్కడ ప్రాసెస్ అనేది ఇక్కడ రఫ్ గా రాసుకోండి ఇది. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ క్యూబ్ చేస్తాము, 2 క్యూబ్ వచ్చేసి చేస్తాము, తర్వాత లాస్ట్ క్యూబ్ చేస్తాము 216 వేసాము. తర్వాత ఇక్కడ చూడండి అండ్ సెకండ్ నెంబర్ ఏ విధంగా వేస్తామంటే ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్ వేస్తాము. అండ్ థర్డ్ నెంబర్ ఏ విధంగా వేస్తామంటే మనకి లాస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే మీరైతే రఫ్ గా రాసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ మనం చూడండి దీన్ని అయితే మనం ఎడిషన్ చేయాలి కదా. సో 144 ప్లస్ 72 ప్లస్ 21 మొత్తం కూడా మనకి ఎడిషన్ చేసేంత అవుతుంది మనకి అండ్ 237 అవుతుంది. ఓకే, 7 ఇక్కడ వేస్తున్నాను, 230 కదా, 23 ఇక్కడ వేస్తున్నాను. ఓకే, 237 కాబట్టి అక్కడ వేసాను. సో ఇక్కడ చూడండి 24 ప్లస్ 23 ప్లస్ 28. ఓకే, 23 ప్లస్ 24 ఎంత అవుతుందంటే 47. 47 ప్లస్ 48 ఎంత అవుతుంది అంటే మనకి 95 అవుతుంది. ఓకే, 5 ఇక్కడ వేసాను, 9 వచ్చేసి ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, 9 ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాడ్ చేశాను. సో 9 ఇంటూ ఓకే 9 ప్లస్ 8 ఎంత అవుతుంది అంటే మనకి 8 16 అంతా 17 17 అవుతుంది. ఓకే, అంటే 17576 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సేమ్ ఇదే విధంగానే ఇంకో నెంబర్ అయితే చేద్దాము. సో చూడండి మీరు క్లారిటీగా ఒకసారి అయితే అర్థం చేసుకోండి. మేజర్ గా ఫస్ట్ ఉన్న దాన్ని అయితే మనమైతే అండ్ నెంబర్ వేసుకోవడం వచ్చేసి రిమైనింగ్ కూడా అంతా కూడా మనకైతే ఈజీ అనమాట. ఓకే, అండ్ చూద్దాము నెక్స్ట్ ఇంకోటి కూడా అయితే మనం చేసి మీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతో అయితే నెక్స్ట్ ఇంకోటి కూడా అయితే చేసి అయితే చూపిస్తున్నాను. సో మీరైతే క్లారిటీగా చూడండి, చూసి అయితే నేర్చుకోండి. సేమ్ ఈజీ అండ్ ఈజీ. ఓకే, సో చాలా ఈజీ. సో ఇక్కడ చూసినట్లయితే 34 అనమాట, 34 క్యూబ్ అయితే చేస్తున్నాను నేను. 34 క్యూబ్ అంటే ఫస్ట్ ఉన్నటువంటి నెంబర్ క్యూబ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఉన్నటువంటి నెంబర్ క్యూబ్ చేసి ఎంత వస్తుంది అంటే మనకి 27 అయితే వస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ ఉన్నటువంటి నెంబర్ కి క్యూబ్ చేసి మనకి ఎంత వస్తుంది అంటే 21. ఓకే, అండ్ 4 కదా 64 వస్తుంది అనమాట. ఓకే, 4 అంటే 64. ఓకే, 4 కి వెళ్తా 64 అనమాట. అయితే ఇక్కడ మనకి సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఓకే, అండ్ థర్డ్ నెంబర్ ఏ విధంగా వస్తుంది. ఓకే, సెకండ్ నెంబర్ స్క్వేర్ ఇంటూ అండ్ ఫస్ట్ నెంబర్. ఓకే, ఈ విధంగా వస్తాయి. అంటే మనకి 3 స్క్వేర్ అంటే ఎంత మనకి 9 అనమాట. 9 ఇంటూ 4 ఎంత అవుతుంది అంటే మనకి 36 అవుతుంది. ఓకే, 36 అంటే నాకు సెకండ్ నెంబర్ వచ్చేసింది. చాలా ఈజీ లేదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ నెంబర్ ఎంత అవుతుంది అంటే 4 స్క్వేర్ ఇంటూ 3 అనమాట. 4 స్క్వేర్ ఇంటూ 3 ఎంత అవుతుంది మనకి 40 అవుతుంది. ఓకే, 40 అవుతుంది అనమాట. ఓకే, 48 అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎడిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అనేది తీసివేయండి. సో తీసివేసిన తర్వాతకి ఈ ఉన్నటువంటి నెంబర్స్ ని డబుల్ చేయండి. ఓకే, 36 ని డబుల్ చేసి 72 అవుతుంది. 48 ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది అంటే 96 అవుతుంది. సో ఎడిషన్ చేయాల్సి ఉంటుంది. ఎడిషన్ ఏ విధంగా చేస్తామంటే మనకి ఇక్కడ చూడండి అంటే 64 ఉంది చూసారా. సో ఇక్కడ 64 కి 4 వేసాము, 6 ఉంది చూసారా, 6 ఇక్కడ తీసుకున్నాము. సో 48 ప్లస్ 96 ప్లస్ 6 అనమాట. సో వీటన్నింటి కూడా మనం ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది అంటే మనకి 150 వస్తుంది అనమాట. ఎంత 150 కాబట్టి 0 ఇక్కడ పెట్టేసుకొని 15 ఇక్కడ పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ 15 ప్లస్ 36 ప్లస్ 72 15 ప్లస్ 36 ప్లస్ 72 ఎంత అవుతుంది అంటే మనకి 123 అవుతుంది. సో 12 ఇక్కడ వేసాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 27 ప్లస్ 12 ఎంత అవుతుంది అని అంటే మనకి 39 అవుతుంది. ఎంత 39 అంటే మనకి 39304 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎంత 39304 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. మనకి ఎడిషన్ ఇక్కడ వచ్చేసి మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి కేవలం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ నెంబర్ ఏ విధంగా వేయాలనేది తెలిసిపోతుంది. ఓకే, అంటే మనకి స్క్వేర్స్ వస్తే ఈజీగా అంటే చాలా 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 ఈజీగా మనకైతే అండ్ వచ్చేస్తుంది అనమాట. చాలా డేట్ ఈజీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో ఎక్కడ కూడా అయితే మీరైతే నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఖచ్చితంగా డైలీ కూడా అయితే మీరు చేస్తూ ఉండాలి. ఓకే, సో వచ్చేసి ఫ్రెండ్స్ ఇదైతే ఇవాళ అయితే మనకైతే మీరైతే నేర్చుకొని అయితే పెట్టుకోండి. చెప్పాను నేను. సో ఇవాళ క్యూబ్స్ లో కాబట్టి మనకైతే ఇంత టైం అయితే పట్టింది కేవలం. సో ఇదంతా మీకు అర్థం కావాలి కాబట్టి మళ్ళీ అయితే ఇక్కడ అయితే ఎక్కువ టైం అయితే తీసుకుంది. సో మీరైతే ఖచ్చితంగా క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ నేర్చుకుంటేనే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేయబోయే ప్రతిదీ కూడా ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా మనకి 620 ప్లస్ క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్ వస్తాయి అనమాట. ఓకే, పీడిఎఫ్ వస్తాయి ప్లస్ మాక్ టెస్ట్ వస్తాయి. మాక్ టెస్ట్ ఉంటుంది అండ్ తర్వాతకి
అండ్ ఇక్కడ క్లాసెస్ లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే ఎటువంటిది కూడా మిస్ అవ్వకూడదు. ఓకే, ఇవంతా కూడా ఎందుకు మీకు ఫ్రీగా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాము, ఇక్కడ పీడిఎఫ్ ఇస్తున్నాము, మాక్ టెస్ట్ ఇస్తున్నాము, ఇక్కడ క్లాసెస్ చెప్తున్నాము. ఎందుకు మీ దగ్గర కూడా 1 రూపీ కూడా చార్జ్ చేయము, కేవలం ఎందుకంటే మీరు నేర్చుకుంటే సరిపోతుంది. దయచేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేశారని ఆశిస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసే వరకు నెక్స్ట్ టైం ఏ క్లాస్ అనేది తెలుస్తుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. లింక్ అయితే ప్రతిదీ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, నేనైతే మీరు అది కూడా అయితే ఫాలో అవ్వండి అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఏం నేర్చుకోవాలి అని అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. చిన్నపాటి హోంవర్క్ అయితే ఇస్తాను చూడండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది మనకి నెక్స్ట్ క్లాస్ కి మీరైతే హోంవర్క్ అయితే చేసుకోవాలి. అండ్ 17 క్యూబ్ చేసుకోవాలి మీరైతే. అండ్ 19 క్యూబ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ తర్వాతకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అండ్ 71 క్యూబ్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. అండ్ తర్వాతకి 91 క్యూబ్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. అండ్ తర్వాతకి 66 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ తర్వాతకి 77 క్యూబ్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. అండ్ తర్వాతకి మనకి ఇక్కడ నెక్స్ట్ మనకి అండ్ 79 క్యూబ్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. అండ్ తర్వాతకి 97 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయండి. అండ్ 65 ఓకే ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇదంతా కూడా మనకైతే నెక్స్ట్ టైం హోంవర్క్ అనమాట. సో మీరు ఖచ్చితంగా అయితే చేయండి. సో అప్పుడైతే మీకైతే క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చేసి మనం అన్ని కూడా ఇప్పుడు ఎటువంటి టిప్స్ అయితే ఉండవు, ఇక మొత్తం ప్రాబ్లమేటిక్ వెళ్ళిపోతాము. సో కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రాబ్లమేటిక్ వెళ్ళిపోయామంటే మళ్ళీ ఇటువంటి డిస్కస్ చేస్తామో లేదో అనేది ఖచ్చితంగా వేరే విషయం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కాబట్టి ప్రీవియస్ లో చెప్పిన వీడియోస్ చూడండి అని చెప్తాము. ఓకే, కాబట్టి నేను ఇక్కడైతే నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే మీకోసమే ఇస్తున్నాము అనేది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో EFJ డిజిటల్ అకాడమీ కానీ EFJ వెబ్సైట్ కానీ మీకు ఎప్పటి కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. అప్పటి వరకు అయితే EFJ ఛానల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టడీ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే చూడండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, బై బై.